నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తర్వాత తొలిసారిగా పులివెందులు వెళ్ళారు. సెప్టెంబర్ 2 ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుండి పులివెందులకు వెళ్ళారు. పులివెందుల నియోజకవర్గం సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ కూడా తొలిసారిగా అంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందిన తర్వాత పులివెందులు వెళ్ళినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదన్నట్టుగానే జనం జేజేలు పలికారు. పెద్ద ఎత్తున కాన్వాయ్లో ఫాలో అయ్యారు. ప్రజా దర్బార్లోకి వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ఆర్ కుటుంబం సంబంధించిన రాజకీయ నాయకుడు, ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాగా చెప్పుకుంటున్న పులివెందుల నియోజకవర్గం ఇవాళ జనం కూడా కేరింతలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు పులివెందుల ఊర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్స్, భవనాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఈ కాన్వాయ్ని ఫాలో అవుతూ జెండాలు చేతపట్టుకుని జై జగన్ అంటూ నినదించుకుంటూ కాన్వాయ్లో పరుగులు తీసిన సందర్భాలు కూడా మరి చూస్తున్నాం మనం. ఈరోజు రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమైనప్పటికీ కూడా ఒక చిన్న జెడ్పీటీసీ కోసం అధికార పార్టీ వ్యవహరించిన తీరు రాష్ట్రం అంతా చూసింది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజాస్వామ్యంతో కూడిన ఎన్నిక కాదన్నది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి లైట్గా తీసుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత తన నియోజకవర్గానికి 3 రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వెళ్ళినప్పుడు జనం ఘనస్వాగతం పలికారు. ఎక్కడికక్కడే కాన్వాయ్ నిలిపేలా కూడా అంటే కాన్వాయ్ని చేసి సెకండ్ వారితో కరచాలన ఇవ్వడానికి కూడా మరి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కేడర్ అంతా కూడా ప్రయత్నం చేసే సందర్భం. అంటే పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే పులివెందుల, ఎక్కడ కూడా తగ్గేది లే అన్నట్టుగానే మరి పులివెందుల నియోజకవర్గంలో జనం కేరింతలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు. మరి కేరింతల నడుమ వాళ్ళందరూ కూడా కొన్ని భరోసా కూడా ఇచ్చారని తెలుస్తుంది. నియోజకవర్గ స్థాయి సంబంధించిన సమస్యలు, కొంతమందికి రేషన్ కార్డులు, కొంతమందికి పెన్షన్స్ విషయంలో అర్హత ఉండి కూడా పెన్షన్స్ తీశారు. ఇట్లా కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి కక్షాదింపుగానే పులివెందుల పైన మరి ఈ విధమైన వ్యవహార శైలి నడుపుతున్నారు. భవిష్యత్తులో అంతా మంచిగా జరుగుతుంది, భవిష్యత్తులో వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేద్దాం, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా ఒక సందేశం ఇచ్చాడని కూడా తెలుసు. సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చాలా చోట్ల ఎమ్మెల్యేలకు ఉన్నా కూడా నియోజకవర్గాల్లో పనులు జరగవు అనేది అందరికి తెలిసిన విషయం. ఇది కొన్ని నియోజకవర్గాలు మాత్రమే పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతుంటాయి కార్యక్రమాలు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లో మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ జగన్ గారి దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరి మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉంటామని చెప్పి, జగన్ గారితో ఉంటామని చెప్పి భరోసా కలిగించారు. జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన తీరును కూడా అక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకుని ఇది ఎన్నిక కాదు, అధికార పార్టీ చేసిన రాజకీయ కుట్ర కాబట్టి, పారదర్శకంగా జరిగిన ఎన్నిక కాదు కాబట్టి దీని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు, ఖచ్చితంగా పులివెందులు అనేది వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి పులివెందుల నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో చెప్పారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా మాస్ లీడర్గా, ప్రజానాయకుడిగా మరి సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్ళినప్పుడే జనం అలా తండలుగా పోటెత్తిన జనం మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా సొంత నియోజకవర్గంలో పలరించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఖచ్చితంగా ఆయన ఆదరణ తన నియోజకవర్గంలో ఎక్కడ కూడా తగ్గలేదు అన్నట్టుగానే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టి కరసాలను చేయడానికి, అభినందించడానికి, ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు దిగడానికి పోటాపోటీగా జరిగిన సందర్భం పులివెందులు. కాబట్టి ఒక జెడ్పీటీసీ ఓటమితోనే రాజకీయం అంతా ఎక్కడ కూడా ఏదో అయిపోతుంది అనుకుంటే రాజకీయ నాయకులు భ్రమ అవుతుందని చెప్పి పులివెందు ప్రజలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తొలిసారి జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత తొలిసారిగా పులివెందులు రావడం కూడా ఆ నియోజకవర్గ ప్రజల్లో ఒక కొత్త జోష్ నింపినట్టుగా కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.